ఏమంటే ఆ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి నా తీసుకెళ్ళి ఆ వైద్యం చేసి ఆ మనిషిని బ్రతికించుకుంటాం కదా, బాగు చేయించుకుంటాం కదా. అలాగే వ్యవసాయాన్ని కూడా చంటి పిల్లవాడిని చూసినట్టుగా చూసుకుని ఆ విధంగా వెలక కొట్లు లేకుండా చక్కగా ఏ కాలానికి పిండేయాలి, ఏ కాలానికి మందు కొట్టాలో అంతా చేసుకునేటటువంటి రైతుకి 40 బస్తాలు పడుతుంది. అంతంత మాత్రంగా నిలబడి వంగోటంగా వంగున్నటువంటి నాలాంటి స్వాములకి పువ్వులు గడ్డి పువ్వులు పండుతూ ఎలకొట్టు అక్కడక్కడ మిగిలినటువంటి ఒరిదిప్పులు ఒక 20 బస్తాలు 50 బస్తాలు చూసారు. కారణం ఏంటి? అదే వ్యవసాయము, అదే పని. వీరికి వారికి డిఫరెన్స్ ఏంటంటే చేసేటటువంటి పనిలో వీరు నాణ్యతను చూపించారు, కష్టపడ్డారు. వీరికి భగవంతుడు ఈ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని వీరికి ఇచ్చాడు. వారు కష్టపడలేదు, స్వామరితనంగా వారు వ్యవహరించారు. వారి స్వామరితనానికి స్వామరి ఫలితం వచ్చారు. తక్కువ కబుర్లు చెప్పి ఎక్కువ పని చేసేవాడిగా ఉంటారు. కొంతమంది ఎక్కువ కబుర్లు చెప్తారు. కబుర్లు ఏం చెప్తారండి? ఎక్కువగా చెప్తారు. ఊరికి ఏమీ ఉండదు. ఎక్కువ మాట చెప్పేవాడి దగ్గర పని ఏమి ఉండదు. చూడండి, చాలా మంది మగవాడైనా అలాగే ఉంటారు, ఆడవారైనా అలాగే ఉంటారు. కావలసినటువంటివన్నీ సమకూరుస్తాడు. మన ఆరోగ్యం ఇస్తాడు పరమాత్మ. మనం కోరుకున్నటువంటివన్నీ పరమాత్మ సమకూరుస్తాడు. మొట్టమొదట కర్మయోగంలో మనం స్థిరమై ఉండాలి. చేసేటటువంటి కర్మలు ఇప్పుడు వారు ఉంది. పరమాత్మ వారికి ఆ డ్యూటీ ఇచ్చారు. ఎంతకి వారు ఇప్పుడు ఎంతమంది భక్తులు రావాలి, ఎంతమంది నవరాత్రులు ఎక్కడికి వచ్చి వారికి కానుకలు ఇవ్వాలి, ఈ కానుకలతో మనం ఏదో చేయాలి అనేటటువంటి సంకల్పం వారికి ఏముండదు. పరమాత్మ వారిని ఎంపిక చేసుకున్నాడు. ఆ జగన్మాత వారిని ఎంపిక చేసుకున్నది. ఆ తల్లి ఎంపిక చేసుకుని అక్కడ కూర్చోబెట్టి మీరు ఈ స్థానంలో కూర్చోండి, వచ్చినటువంటి నా బిడ్డలందరికీ మీరు ఇవ్వాల్సినటువంటి ఆశీస్సులు ఇవ్వండి, నా దగ్గరికి వారిని చేర్చండి. అది వారి డ్యూటీ అంతా పని చేస్తారంతే. తర్వాత వారి యొక్క విషయం ఆ జగన్మాత చూసుకుంటుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్య చింతలు, ఏ ఇతర చింతలు లేకుండా ఆ భగవంతుని శరణ వేడుతూ ఆయన్నే స్మరించుకుంటూ ఎవరైతే ఉంటారో వారి యొక్క యోగక్షేమములన్నీ కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడట. ఏమాత్రం సందేహం లేదు అని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తూ యోగక్షేమం వహామ్యహం. వాళ్ళకి కావలసినటువంటివి సమకూర్చడం, సమకూర్చినటువంటి వాటిని జారిపోకుండా రక్షించడం. ఇక్కడ సంపాదించుకోవడం ఒక పని అయితే, సంపాదించినటువంటి జారిపోవడం కూడా ఒక పని. జారిపోవడం ఏంటండి? ఎక్కడైనా సంపాదించుకున్నది పోగొట్టుకుంటామా? ఎవరైనా అలా తెలియ తక్కువ వాడు ఎవరన్నా ఉంటామా? ఉన్నాం కదా. సంపాదించుకున్న దాన్ని జాగ్రత్త పెట్టుకుంటాం. కానీ ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో కూడా భగవంతుడు బుద్ధి ఇవ్వాలట. మనం ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో తెలియదు. ఒక 5,000 రూపాయలు ఇంట్లో ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళ ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంటే ఈ 5,000 పట్టుకెళ్ళి అమరపాల లక్ష్మీ స్టేడియం పిల్ల కట్టేసి ఇంకొక 10,000 అప్పు చేసి తెచ్చేసుకుంటాం టీవీ. కానీ భగవంతుడిని పాదం పట్టుకుని బ్రతుకున్నటువంటి వాడు అలాంటి ప్రమాదంలోకి వెళ్ళాడు. 10,000 ఉంటే 2,000 రూపాయలు బ్యాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కొని 3,000 భవిష్యత్తులో బిడ్డలు ఎదుగుతున్నారు కాబట్టి అవసరం వస్తే అని బ్యాంకులో కట్టుకుంటాడు. ఇది పరమాత్మ చేసేటటువంటి పని. కానీ మనకు తెలియని విషయం మనం ప్రమాదంలో పెడుతున్నామని, ఇది కొనుక్కున్నాం అది కొనుక్కున్నాం అనేటటువంటి ఆడంబరం వల్ల మనం ప్రమాదంలో పెడుతున్నాం. కానీ మనమే ప్రమాదంలోకి వెళ్ళి ఆ ప్రమాదం నుంచి తప్పించమని భగవంతుడు మనం ప్రార్థన చేస్తాం. కానీ పరమాత్మ అంటారు, నన్ను స్మరించేటటువంటి వారు అలాంటి ప్రమాదంలోకి వెళ్లకుండా వాళ్ళకి ఏమేమి కావాలో ఎంత కావాలో అంతవరకే ఉంచారట. ఇది ఇప్పుడు ఈవేళ చూడండి, నాకు వ్యాపారం ఉన్నది, వ్యాపారానికి వెళ్ళాలి. కానీ పరమాత్మ నిర్ణయం ఏమై ఉన్నది? నవరాత్రులు 9 రోజులు ఏదో ఒక గంట సమయం, ఒక అరగంట సమయము అక్కడ గాయత్రి మాత తన ఆస్థానంలో కూర్చొని 2 మాటలు నా గురించి చెప్పవలసింది అని అమ్మ వార్త పంపించారు. గురువుగారి కొబ్బరి పంపించినట్టుగా మనకు స్థూలంగా కనపడుతుంది. కానీ స్థూలంగా ఉన్నటువంటిది గురువుగారు చెప్తే నేను అనడం ఏంటి? అక్కడ ఏదో ఆయన ఏదో ఆశించినది రమ్మన్నారని నేను అనుకుంటే పడుతాను అక్కడ. కానీ సాక్షాత్తు జగన్మాత
అని గ్రహించి మన నిత్య కర్మను పక్కన పెట్టి భగవత్ సంబంధమైన కార్యాన్ని నెరవేర్చడం మన యొక్క ధర్మం. ఏమండి అలా ఏం చేయాలండి? ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వం లేకుండా అలా ఇలాగ నేను ఈ కార్యం చేయడం వల్ల మీరందరూ మెచ్చుకుంటారనో, లేకపోతే నవరాత్రి అనంతరం గురువుగారు ఏదో సన్మానం చేస్తారనో, లేదా 10 మంది చేత గౌరవించబడాలనో ఇది చేశాననుకోండి, ఇంతకంటే తప్పు పొరపాటు మరొకటి ఉండాలి. అండి అలాగే మన జీవితంలో మనకు భగవంతుడు అప్పగినటువంటి డ్యూటీని ప్రతినిత్యము మనం ఆ డ్యూటీలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి భగవంతుడికి నమస్కారం చేసుకుని ముందు గృహిణి అనేటువంటి స్త్రీమూర్తులు మొట్టమొదట గృహం ఎలా ఉండాలో దాన్ని చక్కగా అలంకరించుకోవడంలో, గృహకృత్యాలు ఎట్టి పరిస్థితులలో ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడ ఆ వస్తువు పెట్టుకుంటే మీకు మనశ్శాంతి అనేది మీ దగ్గరే ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ గద్దరగా ఉన్నప్పుడు, ఇల్లు చంద్రమందరగా ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానికి మనశ్శాంతి ఉండదు, ఆ ఇంటి ఇల్లాలికి మనశ్శాంతి ఉండదు. కానీ మనశ్శాంతినేమో భగవంతుడు ఇచ్చేయాలి. ఒక కొబ్బరికాయ కొడితే 2 అరటిపండు పెడితే మనశ్శాంతిని భగవంతుడు ఇచ్చేయాలి మనకి. మనం చేసుకునేటటువంటి పనులు మాత్రం మనం సక్రమంగా చేసుకోం. నా వ్యాపారం భగవంతుడు నాకు కావాల్సిన లాభాన్ని ఇచ్చేయాలి. నేను చూస్తే అక్కడెక్కడ లోకాబ్రాహ్మణి చెప్పుకుంటూ ఉన్నారనుకుంటే అక్కడ డబ్బులు సంపాదించేసుకోవాలి. ఏమన్నా బాగుందా? దేవుడు ఇచ్చేస్తాడు అలా ఎవరికైనా? అంటే మన కొబ్బరికాయలు ఆయనకు దొరక్క మనం పెట్టేటటువంటి కొబ్బరికాయలకి అమ్మ ఆశపడిపోయి మనం కోరినటువంటివన్నీ ఆమె ఇచ్చేస్తున్నారు మనకి. అలా ఎప్పటికీ జరగదు. అలాగే స్త్రీలు తమ డ్యూటీ, తన గృహం ఎలా ఉండదు ఉన్నంతలోనే. మళ్ళీ ఏమండి ఇల్లు బాగుంటే, పాలకొచ్చి అయితే, మేడ అయితే అలాగే చేసుకుందాం, అలమార్లు గట్ట బాగుంటే అలాగే చేసుకుందాం. మా ఆయన ఇల్లు అంటే కట్టాడు కానీ సిమెంట్ పని చేయలేదు, దాని మీద ఎలా శుభ్రం చేసుకోం? ఈ కడుగుదామంటేనేమో ఇంత కోతులు, దులుపుదామంటేనేమో గోడ ఇసుకి, ఇలా స్వామర్థనాన్ని అలా చెప్పి పనులు తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇల్లేంటి ఎలా ఉంది గద్దలు ఎక్కడెక్కడ వాడేస్తున్నాను బయట తిరిగి వచ్చినటువంటి భర్త అడిగాడు అనుకోండి, ఆ మాటల వరకు సిమెంట్ చేయించేసావు, ఇది పాత్రతో చేయించేసావు కదా, అంటే శుభ్రంగా ఉంటుంది అని ఆయన్ని కింద పెట్టి తమకున్నటువంటి తమ గుణాన్ని పైరు పెట్టి మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈయనంటాడు చేయించుకుందామే, మరి ఏది ఇప్పుడు ఇల్లు కట్టడానికి చేసినటువంటి రుణమే ఇంకా తీరలేదు, కంగారు పడుకో, పాత రాష్ట్రం వచ్చినట్టే నేను చేయించలేదు కానీ ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం ఏదో పోనీ కింద సిమెంట్ బట్టి కన్నా భావించాలి అని ఆయన అనుకుంటాడు. ఎందుకు చేతను పాపం ఆయనకి ఉంటుంది ఇల్లు శుభ్రంగా వచ్చి చేయించుకోవాలని, హాయిగా శుభ్రంగా ఉంటే బాగుండాలని ఆయనకి మాత్రం ఉండదా కోరిక? ఆయనకి ఉండదు. కానీ పాపం ఈడ్చేటటువంటి వాడు, భుజం మీద బరువెత్తుకునేటువంటి వాడు దారం ఆయనకు తెలుస్తుంది. ఆయన అంటాడనమాట, బాబు మనం ఇలా చేయించుకున్నాం కంగారు పడుకుంటాడు. కానీ అలా రోజు సంటిస్తుంటే అనుకుంటాడు, వాళ్ళే 4 బత్తాలు సిమెంట్ చేయించి గచ్చు చేయించి పారంటే ఈ బాధ దులిపోద్దురా బాబు, వీడితోటి గొడవ దులిపోద్దని చెప్పి ఎలాగో చేయించాడు అనుకోండి, మనం అక్కడితో తృప్తిపడిపోతామా? అలమార్లు అలాగే ఉన్నాయి, కట్టించలేదు, ఎలాగైతే కింద భావించేస్తే సరిపోయిందేంటి అని ఏదో ఒక కోరిక, ఏదో ఒక సమస్య మనల్ని బట్టి పీడిస్తూనే ఉన్నది. కానీ ఇల్లు ఎలా ఉన్నది అనేది కాదు, తాటాకు ఇల్లు అయినా సరే, మెత్తుకునేటటువంటి అలుక్కునేటటువంటి పంపలైనా సరే, స్త్రీ ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలో అక్కడ వస్తువు పెట్టుకుని గృహస్థాశ్రమం ఉన్నటువంటి స్త్రీలు తమ యొక్క కర్మలు అంటే తమకు నియమించినటువంటి పనులు సక్రమంగా క్రమ పద్ధతిలో చేసుకున్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి యజమానికి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఒకరి మీద ఒకరు చిరాకు పరాకులు పడవలసినటువంటి అవసరం ఉండదు. అది భగవద్గీత చెబుతుంది, కర్మణ్యవాధికారస్తే మీకు నియమించినటువంటి కర్మలు మీరు తప్పకుండా వాటికి న్యాయం చేయండి. అవి చేస్తూ ఉన్నప్పుడు కర్తృత్వ బుద్ధిని విడిచిపెట్టి మీరు పనులు చేస్తున్నప్పుడు మీరు అనుకోకుండా సత్ఫలితాలు మీకు వాటంతటా అవే వస్తాయి, సుఖశాంతులు కలుగుతాయి. ఆ భగవంతుడు ఆ ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలోకి రావాలని ఆ జగన్మాత ఇష్టపడుతుంది అని ఇక్కడ భగవద్గీత ప్రబోధన చేస్తుంది. కాబట్టి ఏ కాలమందునో అట్టి ఫలములను వాంఛించకు అని భగవంతుడు తెలియజేస్తున్నారు. ముందుగానే మనకు రాబోయేటటువంటి ఆదాయం చేతికి రాకుండా మనం ముందుగా లెక్కలేసుకుంటే కర్తృత్వం పెట్టుకుంటామండి. కర్తృత్వం అంటే ఈ సంవత్సరం ఇంత పంట వస్తుంది, ఇంత లాభం వస్తుంది, ఇది వచ్చిన తర్వాత నేను దీన్ని ఇలా ఖర్చు పెడతాను, అలా ఖర్చు పెడతాను అని ముందుగానే మనం డ్రాయింగ్ వేసుకుంటామండి.
చేతికి రాలేదు, ఏది పూడ్చాం. ఇప్పుడు ఇంకా పంట 2 నెలలు, నెల 15 రోజులు టైం పడుతుంది. ఈ లోపల మనం ఏం చేస్తామండి, లెక్కల బడ్జెట్ వేసుకుంటామండి. 40 బస్తాలు అవుద్ది, 20 బస్తాలు మగదా పోస్తాం, 20 బస్తాలు ఉంటుంది, 10 బస్తాలు తిండికి పెట్టుకుంటాం, 10 బస్తాలు ఏదో చేద్దాం అని మనం ఏం చేస్తాం, టార్గెట్ ముందు వేసేసుకుంటాం. వేసేసుకుంటే పంట చేతికి వచ్చేసరికి ఏమవుతుందో తెచ్చండి, ఈ కూలి పనుల నిమిత్తం అయితే, ఆ పంట ఉప్పుడు చేయడం నిమిత్తం అయితే కొంత ఖర్చు అగలంగా అయిపోవచ్చు. తగ్గించైతే పర్వాలేదు, మనం వేసుకుంటే బడ్జెట్కి తగ్గించి బడ్జెట్ ఇంకొన్ని బస్తాలు ఎక్కువ మిగిలింది అనుకోండి ఆనందం. మనం 10 బస్తాలు ఖర్చు అయిపోద్ది అనుకుంటాం, కానీ 20 బస్తాలు ఖర్చు అయింది, 2 బస్తాలు మిగిలిందండి అని ఆనందించడంలో. అప్పుడు తర్వాత ఏమైంది, తక్కువ వచ్చిందా? దానికి ఇప్పుడు మనం అనుకున్నట్లుగా 10,000 వస్తాయి, చీర లాభం మిగులుద్ది అనుకున్నాం. ఎప్పటి నుంచో అమ్మగారు ఏదో ఒక చెవులకో లేకపోతే మెడకో ఏదో ఒక వస్తువు చేయించమని అన్నారు. ఎందుకు అత్తమాను రోజు గొడవ, పంటలు రాని చేయించేస్తా, నీ గొడవ వదిలిపోతుంది అన్నాడు ఆయన. ఈ లోపల ఈవిడేం చేస్తుంది, పక్కింటి వాడితో చెప్పేస్తుంది. ఈ పంటలు వచ్చిన తర్వాత మా ఆయన గారు ఈ వస్తువు చేయిస్తా అన్నారు అని చెప్పేస్తుంది. పంటలు వచ్చిన తర్వాత 10,000 వేసుకున్న అంచనాకి తారుమారై ఒక 4,000 మిగిలింది అనుకోండి, ఆయన చేయిస్తానన్నటువంటి వస్తువు చేయించలేకపోవచ్చు. అప్పుడు పక్కింటి ఆవిడ అదే అదురుగా చూసుకుని అడుగుతుంది వచ్చి, నువ్వు ఏదో చేయించుకుంటానన్నావు కదా, చేయించేసుకున్నావా అని. అప్పుడు ఎలా ఉంటుంది, గుండె మీద కారం చదివినట్టు ఉంటుంది. లేదు, చేయించుకోలేదు. పైగా భర్త మీద కోపం వస్తుంది, ఇది ఎప్పుడు చేయిస్తానన్నది ఎప్పుడు చేయించాడు, ఇలాంటి ఒళ్ళు కబుర్లు చెప్పడం తప్ప నా కోరికలు జన్మకు తీరవు అని భర్త మీద కోపం వచ్చి ఎవరన్నా చేయించుకున్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళ మీద అభిమానం పెరుగుతుంది. పెరిగి ఏం చేస్తారో తెలిసిన, మీకంటే ఆయనే రైతు, చూసారు, ధర్మం పాడైపోయింది. ఎప్పుడైతే తన భర్తను కింద పెట్టి పక్కింటి యజమానిని తన రైతు అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే గౌరవం పాడైపోయి ధర్మం పాడైపోయింది. అంటే పరమాత్మ ఫలితాన్ని ఆశించొద్దని చెప్పడానికి కారణం ఇది. చేతికి వచ్చిన తర్వాత నీకు ఎంత వచ్చిందో దాన్ని బట్టి నువ్వు ఆ వస్తువు బలపరుచుకుని అప్పుడు చెప్పు, నేను ఈ వస్తువు కొనుక్కున్నానని. అది చూసి ఆనందించేవాడు తక్కువగా ఉంటారు. బట్టి మనం చెప్పినా, మనం సరదాగా చెప్పుకున్నాం అనుకోండి, వస్తువు చేయించుకున్నాం కొనుక్కున్నాం అని, అప్పుడు ఆనందించేవాడు చాలా తక్కువ, దాని మీద ఈర్ష్యపడేవాడి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అలాగైతే పెద్ద గొప్పగా కొనేసుకుందట ఆ వస్తువా, అదే పెద్ద కొత్త మోడలా, ఏమన్నా పాత మోడలే కదా అని, లేకపోతే తనకేమన్నా గొప్ప చేసేస్తున్నారనో ఈర్ష్యపడేవాడి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అందువల్ల నువ్వు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ చేతికి వచ్చిన తర్వాత ఆ వస్తువుని కొనుక్కుని దాన్ని అనుభవిస్తూ, తండ్రి నీ దయ వల్ల నాకు ఈ వస్తువుని నువ్వు సమకూర్చావా అని ఆ దేవుడికి చెప్పుకున్నాం అనుకోండి, ఆ దేవుడు ఆ వస్తువుని మనం అలంకరించుకుని ఆయన దగ్గర వచ్చినప్పుడు చూసి ఆదరణ పొందిపోయి, నామే ఈ చెవులకు చేయించుకున్నటువంటి వస్తువులు ఎంత బాగున్నాయో, వచ్చే సంవత్సరం మెడలో వచ్చిన నకిలీ చేయించుకుంది కానీ అని ఆ జగన్మాత పొంగిపోయి అలాంటి భాగ్యం మనకు అప్పుడు ఇవ్వాలి. అయితే వచ్చిన తర్వాత అనుభవించాలి. ఆ అనుభవించేటటువంటిది ఆ అమ్మ ఇచ్చింది నాకు, అమ్మ నువ్వు ఇచ్చావు నాకు, నువ్వు ఇస్తే అనిపించుకున్నాను అని తృప్తి పడడం అనేది అలవాటు చేసుకుంటే మనకు అశాంతి కానీ దుఃఖము కానీ మన దగ్గరికి రానే రావు అని భగవద్గీత మనకు ప్రబోధం చేస్తుంది. దుఃఖము అశాంతి ఎందుకు వస్తుంది, మనం ముందుగా పనులు చేయకుండానే బడ్జెట్ వేసేసుకోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ పిల్లవాడు ఉన్నాడు, వాడి మీద ఎంత బడ్జెట్ తయారు చేసుకుంటామో ఆ పేరెంట్స్ తల్లిదండ్రులు. అమ్మ మా వాడి బాగా చదివేస్తున్నాడు, వీడు చక్కగా ఒక ఇంజనీరో డాక్టర్నో చేయాలి, వాడు ఏదన్నా చిన్న ఉద్యోగం వస్తే వాళ్ళ నాన్నగారులా కష్టపడకుండా ఆ నేట కూర్చుని హాయిగా ఉద్యోగం చేసుకుంటే చూడాలని